ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ముఖ్యమైన టాపిక్ స్వర్ణాంధ్ర 2047. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అంశాలను, ప్రాంతీయంగా ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి అంశాలను కూడా జోడించుకొని మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న అంశం ఏంటంటే 2047కి స్వర్ణాంధ్ర అనే పేరుతోటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక విజన్. మీకు తెలుసు, సాధారణంగా భారతదేశం 2047 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. 100 సంవత్సరాలను పూర్తి చేసుకుంటుంది. ఈ 100 సంవత్సరాల పూర్తి చేసుకున్న నాటికి భారతదేశం యొక్క అభివృద్ధి అనేది వికసించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ పేరుతోటే వికసిత్ భారత్ 2047 అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. దానికి అనుసంధానంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్నటి రోజున జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో మన స్వర్ణాంధ్ర 2047 అనే విజన్ ని రూపొందించడం జరిగింది. ఈ విజన్ కోసం ముందు నుంచే ప్రణాళికతోటే ప్రజల నుంచి ఒక సర్వేని నిర్వహించారు. ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సర్వేలో 17 లక్షల మంది పాల్గొంటే అందులో ఉమెన్స్ అంటే ముఖ్యంగా మహిళలు 56% పాల్గొనే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. యూత్ ఒక 28%, రైతులు ఒక 17%, ఇక సీనియర్ సిటిజన్స్ వీళ్ళు వచ్చేసి ఒక 5% పాల్గొని వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేశారు. వీళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకొని ఒక డాక్యుమెంటరీ రూపొందించారు. వాటిలో కొన్ని లక్ష్యాలను కూడా నిర్ణయించడం జరిగింది. స్వర్ణాంధ్ర 2047లో ఉన్నటువంటి కొన్ని లక్ష్యాలను కూడా మనం చూడొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉపాధి, ఉద్యోగ కల్పనతో పాటు రైతుల యొక్క ఆదాయాన్ని పెంచాలని, అదేవిధంగా మహిళల ఆర్థిక అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ కృషి చేస్తుందని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు శాసనసభలో తెలియజేయడం జరిగింది. ఇక మన స్వర్ణాంధ్రకి 2047 నాటికి ఉండాల్సిన లక్ష్యాలు కూడా తెలియజేశారు. స్వర్ణాంధ్ర యొక్క 2047 యొక్క లక్ష్యాలు, వాటి యొక్క విజనరీ ఎలా ఉండాలని చెప్పేసి మన రాష్ట్ర శాసనసభలో తెలియజేయడం జరిగింది. అవి ముఖ్యంగా భారతదేశంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో వృద్ధి రేటు అనేది ఎక్కువగా ఉండాలని, ఆ వార్షిక వృద్ధి రేటు అనేది ఏటా 15% ఉండాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఎంత శాతం ఉండాలి? ఏటా 15% వార్షిక వృద్ధి రేటు ఉండాలి. ఇక జనాభా ప్రస్తుతం 5,30,00,000 మంది ఉన్నారు. ఆ జనాభాని 5,80,00,000 ఉండేటట్లు చూసుకోవాలి. జనాభా ఎంత ఉండాలి? 5,80,00,000 ఉండాలి. తలసరి ఆదాయం $42,000 ఉండాలి. 2047 నాటికి $42,000 తలసరి ఆదాయం ఉండే విధంగా చూడాలి. ప్రస్తుతం $3,200 తలసరి ఆదాయం కలిగి ఉన్నాం. ఇంకా దేశంలోని నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలి పర్ క్యాపిటా ఇన్కమ్ అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజన్ లో తెలియజేశారు. ఇంకా జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది $2.4 ట్రిలియన్. ఎంత ఉండాలంట? $2.4 ట్రిలియన్ ఉండాలని. అది ప్రస్తుతం $170 బిలియన్ ఉంది. దాన్ని $2.4 ట్రిలియన్ పెంచాలని చెప్పేసి స్వర్ణాంధ్ర విజన్ లో మన వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇక ఎగుమతులు అనేవి $450 బిలియన్ ఉండాలి. ఎంత ఉండాలి? $450 బిలియన్ ఉండాలి. ప్రస్తుతం అది $19.3 బిలియన్ ఉంది. ఇక నిరుద్యోగం అనేది 2% లోపుకు తీసుకురావాలి. ఎంత శాతంకి? 2% కంటే తక్కువగా తీసుకురావాలి. ప్రస్తుతం నిరుద్యోగ రేటు ఆంధ్రప్రదేశ్ లో 4.1% ఉంది. ఇంకా పట్టణ జనాభా అనేది 60% పెంచాలి. పట్టణ జనాభా అనేది 60% పెంచాలి. అంటే పట్టణాల యొక్క అభివృద్ధిని చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. ప్రస్తుతం ఇది 36%గా కొనసాగుతూ ఉంది. ఇక పనిచేసే జనాభాలో మహిళల యొక్క వాటా, అంటే పనిచేసే జనాభాలో మహిళల యొక్క శాతాన్ని 80%కి పెంచాలి. ప్రస్తుతం కేవలం 46% మంది మాత్రమే మహిళల్లో పనిచేస్తున్నారు. అంటే 100 మంది మహిళలు ఉంటే కేవలం 46 మంది పనిచేస్తున్నారు. దీన్ని 80%కి పెంచాలి. అంటే ప్రతి 100 మందిలో 80 మంది మహిళలు పనిచేసేటటువంటి వర్క్ ఫోర్స్ లో లేదా లేబర్ ఫోర్స్ గా వాళ్ళు వర్క్ పార్టిసిపేషన్ లో ఉండాలని చెప్పేసి మన విజన్ తెలియజేస్తుంది, స్వర్ణాంధ్ర విజన్. ఓకే, ఇవి. ఇక నెక్స్ట్ మనకి స్వర్ణాంధ్రకు ఒక 10 సూత్రాలు రూపొందించారు. అవేంటో కూడా మనం చూడాలి. 2047 నాటికి మనం ఎలాంటి సమాజాన్ని కోరుకున్నాం, ఎలాంటి విధానాలు ఉండాలని చెప్పేసి ఒక 10 సూత్రాలని విజన్ లో పేర్కొనడం జరిగింది స్వర్ణాంధ్ర 2047లో. అవేంటంటే ముఖ్యంగా పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేయాలి. పేదరికం అనేది చాలా తక్కువ ఉండాలి. దాన్ని బిలో ఒక 1-2% మాత్రమే ఉండేటట్టు చూసుకోవాలి. వీలైనంత పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇంకా ఉద్యోగ ఉపాధి కల్పనలో
మనం భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని చెప్పేసి వేరే దేశాల యొక్క పెట్టుబడులు కూడా ఆకర్షించే విధంగా మన రాష్ట్ర విజన్ అనేది ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఇక నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధిని కూడా పెంచాలని చెప్పేసి ఈ విజన్ లో తెలియజేశారు. నైపుణ్యం అంటే టెక్నాలజీని పెంచాలి, అదేవిధంగా హ్యూమన్ రిసోర్సెస్ ని వీలైనంత వరకు ముఖ్యంగా ఈ యూత్ లో మార్పు తీసుకొచ్చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళ నైపుణ్యాన్ని పెంచాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇంకా నీటి భద్రత అంటే వాటర్ వేస్ట్ కాకుండా నదుల అనుసంధానం ద్వారా భారతదేశంలోనే నెంబర్ 1 స్టేట్ గా ఉండాలి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి విజన్ లో తెలియజేయడం జరిగింది. ఇంకా రైతులకు వ్యవసాయంలో సాంకేతికతను అందించాలి. ఇప్పటి వరకు రైతులు కొన్ని సాంకేతిక పద్ధతులకు దూరంగా ఉన్నారు. అలాంటి మెట్ట రైతులకు కూడా ఈ ఈ సాంకేతికతను అందించి వాళ్ళు ఆదాయాన్ని పొందే విధంగా చూడాలనేదే ఈ విజన్ స్వర్ణాంధ్ర 10 సూత్రాల్లో ఉంది. ఇంకా అంతర్జాతీయ స్థాయిలో లాజిస్టిక్ అంటే రవాణా వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో అనుసంధానం చేయాలని చెప్పేసి మన విజన్ తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ రోజు వస్తు రవాణాకు 14% ఖర్చు అవుతుంది భారతదేశంలో. ఎంత శాతం ఖర్చు అవుతుంది? సుమారుగా 14% వస్తువుల రవాణాకే ఖర్చు అవుతుంది. దాన్ని ఇతర దేశాలతో పోలిసి ఎక్కువగా ఉంది కాబట్టి 8% లేదా 5-6% తగ్గించాలని చెప్పేసి మన విజన్ లో తెలియజేశారు. ఇక నెక్స్ట్ ఇంధన వనరులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ఇంధన వనరుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ని గ్రీన్ ఎనర్జీ హబ్ గా, అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మార్చాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇక నాణ్యమైన ఉత్పత్తులకు బ్రాండింగ్ గా ఉండాలి ఆంధ్రప్రదేశ్. అంటే క్వాలిటీతో కూడినటువంటి ప్రొడక్షన్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం స్వచ్ఛాంధ్ర మిషన్ ఏర్పాటు చేసుకొని క్లీన్ ఆంధ్రప్రదేశ్ గా మార్చాలని చెప్పేసి, ఎక్కడ కూడా శుభ్రత లేనటువంటి నగరాలు కానీ గ్రామాలు ఉండకూడదని చెప్పేసి మహాత్మా గాంధీ కలగన్నటువంటి స్వచ్ఛాంధ్రను లేదా స్వచ్ఛ భారత్ను ఏర్పాటు చేసేదాంట్లో మన వంతుగా పాత్ర ఉండాలని చెప్పేసి మన విజన్ లో తెలియజేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డీప్ టెక్, ఆల్ వర్క్స్ ఆఫ్లైన్, శాటిలైట్ ని, డ్రోన్స్ ని, సీసీటీవీని, అదేవిధంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్ ఐఓటీని యూజ్ చేసుకొని మనం ఈ విధానాన్ని, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని చెప్పేసి అభివృద్ధిలో ముందుకెళ్లాలని చెప్పేసి మన స్వర్ణాంధ్రకు 10 సూత్రాలు అనే విధానంలో తెలియజేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మన వికసిత్ భారత్ తోటి కలిసి స్వర్ణాంధ్ర అనే 2047 నాటికి మనం సాధించాల్సినటువంటి లక్ష్యాలు, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సూత్రాలు. వీటి మీద ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్ అడిగేదానికి అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అంశాలతో పాటు ప్రాంతీయంగా రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి అంశాలను కూడా గుర్తించాలి. మన విజన్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా ఎవరైతే దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తారో వాళ్ళకి మంచి మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోలను మీరు ఆదరించాలి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి నా యొక్క నోటిఫికేషన్ పొందండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ.